శ్రీధర్ దేశ్ పాండే రాసిన పుస్తకాలు కాళేశ్వరంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారికి చెప్పు దెబ్బల వంటివన్నారు వి ప్రకాష్. కాళేశ్వరంపై నెలకొన్న ఎన్నో అనుమానాలను ఈ పుస్తకాలు పటాపంచలు చేస్తాయన్నారు. ఇసుకలో బరాజులు ఎలా కడతారని ప్రశ్నిస్తున్న కొంతమంది మూర్ఖులకు ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుందన్నారు. గోదావరి నదీ జలాల పట్ల ఒక అవగాహన ఇచ్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎట్లయితే 28 లక్షల ఎకరాల గోదావరి నీళ్లను మళ్లించాలని చెప్పి కలలు కన్నాడో ఆ కళ సాకారం కాలేదు. నీలం సంజయ్ రెడ్డి భగ్నం చేశాడు. మళ్ళీ ఆ కళను చేపట్టి కేసీఆర్ గారు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది దేశపాండే గారు చెప్పారు. అదే విధంగా కేసీఆర్ రీడిజైనింగ్ అంటే ఇప్పటిదాకా తుమ్మిడి అట్టు మీద గోల చేస్తున్న వాళ్ళకు ఒక సమాధానంగా రీడిజైనింగ్ ఎందుకు అవసరమైంది, కాళేశ్వరం ప్రతిపాదనలు ఏంటివి, గ్రావిటీకి బదులు లిఫ్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డిపిఆర్ లేదని చాలా దుమ్ము లేపుతున్నారు, ఏ రకమైన భూభౌతిక పరీక్షలు జరపకుండానే బ్యారేజీలు కడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా తప్పు, అంచనా వ్యయం ఎందుకు పెరిగింది, అదేవిధంగా మల్లన్న సాగర్ అనేది ఎందుకు అవసరమైంది, నది లేకుండా జలాశయాలు ఎట్లున్నాయి, తిప్పిపోతలా ఇవి ఎత్తిపోతలా అని వెటకారంగా మాట్లాడే వాళ్లకు ప్రజాధనం వృధా అయిందని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు చెంపబెట్టు కాదు చెప్పు దెబ్బలాగున్నది పుస్తకం. కరెంటు భారం ఎట్లయితుంది అనే దాని మీద రాశారు. ఇసుకల బ్యారేజీలు కడతారా అన్నాడు రేవంత్ రెడ్డి. దానికి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తానే అంటే తందాన అని చెప్పి ఒకటి షోకేజ్ చేసి విలేకరులందరినీ పిలిచి ఎక్కడనైతే హార్డ్ రాకుంటుందో అక్కడ కట్టాలి అన్నాడు. కానీ తెలివి తక్కువ దద్దమ్మలకు ఏం తెలుస్తుంది, బ్యారేజీలు ఇసుకలనే కడతారు. తెలంగాణ రాష్ట్రంలో మరో జలసాధన ఉద్యమం రావాల్సిందే అన్నారు వి ప్రకాష్. కేంద్రంలో మోదీ సర్కార్, పొరుగు రాష్ట్రంలో బాబు సర్కార్ డైరెక్షన్లోనే రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆయన చెప్పారు. మేడిగడ్డను బూచీగా చూపించి తెలంగాణ జీవిధార కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రల నేపథ్యంలో తెలంగాణలో మరో నీటి ఉద్యమం తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీకి వి ప్రకాష్ సూచించారు. ఎన్డీఎస్సీ ఏం చేసింది? దాదాపు 18 నెలలు ఈ అన్నారం నింపకుండా, సుందిళ్ళ నింపకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా విజిట్ల మీద విజిట్లు చేసి లాస్ట్కు అక్టోబర్ 21, 2023 నాడు బ్యారేజీల శబ్దం వచ్చింది. దాంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. 24 నాడు ఏం చెప్పారు? అక్టోబర్ 24, 2023 మొన్న కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. నిపుణులను తీసుకొచ్చి మళ్ళీ పరీక్షలు చేయించాలట. అంటే మళ్ళీ నిపుణులను తీసుకొచ్చి పరీక్షలు చేయించే మాట అయితే ఇంజనీర్ల మీద చర్యలు ఎందుకు ఉండాలి? ఎంతకాలం జరగాలి ఇది? మరి 18 నెలలు నిద్రపోయినలా? సిడబ్ల్యూసీలో పెద్దలే కదా ఎన్డీఎస్ఏలో ఉన్నది. మరి ఏం చేశారు? మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరవీర కృష్ణమ్మ పరుగులెడుతుండాలి. చంద్రబాబు నాయుడుతో దోస్తీ ఉన్న మోడీ గారికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు. వీళ్ళు అల్టిమేట్ కుట్ర ఏంటంటే బ్యారేజీలు ఉండొద్దు, బ్యారేజీల గేట్లు ఉండొద్దు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రజలలో మనం చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం లాంటిది తీసుకొచ్చి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లో పంపులు ఆన్ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎన్డీఎస్ఏ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు, ఈ చర్యలు తీసుకోండి ఇక్కడ అన్నారంలో, సుందిళ్లలో. అవి రెండు వీళ్ళు చేశారు. ఎప్పుడు చేశారు? 24 జూన్ వరకు చేశారు. జూన్ తర్వాత నీళ్లు ఎత్తిపోయకుండా మేడిగడ్డ అడ్డం వచ్చిందా? జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఏ బ్యారేజ్ అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎత్తిపోయకుండా నీళ్లనన్నిటిని కూడా రాజమండ్రి, విజయవాడలకు పంపించే విధంగా చేస్తా ఉన్నాడు. విజయవాడకి ఎట్లా పోతాయంటే అక్కడ వాళ్ళకు డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి తాటిపూడి, పుష్కరం అనేది అయితే అన్నామో విజయవాడ డెల్టా కూడా పోతాయి గోదావరి నీళ్లు, ఒక మనకే కాదు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరొక జలసాధన ఉద్యమానికి పిలిపివ్వాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీని, భారత రాష్ట్ర సమితిని, నిరంజన్ రెడ్డిగా పేరు పొందిన నిరంజన్ రెడ్డి గారిని నేను